ఆగండి ప్లీజ్. శంకరకృష్ణవేణి గారు రియాక్ట్ అవ్వండి మేడం, క్లోజ్ చేద్దాం ప్లీజ్. సార్, మా కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వలేదు అని విమర్శించే ముందు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలి సార్. అంటే మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం మీద ఈ సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలు ఇవ్వదని బలంగా తీసుకెళ్ళినటువంటి వైసీపీ వాళ్ళు ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి. అంటే తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రామ్ లో పెట్టిన ఆ కార్యక్రమానికి సంబంధించి ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందో ఇప్పటికీ కూడా లబ్ధిదారులైనటువంటి వ్యక్తుల్ని ఇంకా ఎవరైనా ఉండిపోతే వాళ్ళని కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ తీసుకుంటూ ఉంది. తీసుకుని దాన్ని మళ్ళీ వెరిఫై చేసి వెనకాల కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సార్. ఇవాళ బంగారు కుటుంబాలను తయారు చేసే దిశగా పీపోర్ అనేటువంటి పథకాన్ని కూడా ఇవాళ అమల్లోకి తీసుకురావడానికి పారిశ్రామికవేత్తలు కొన్ని పేద కుటుంబాలని అడాప్ట్ చేసుకుంటే ఏ విధంగా డెవలప్ అవుతారు ప్రజలు కూడా అన్న దాని మీద కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజు పనిచేస్తూ ఉంది. కానీ మా మీద ఇప్పుడు బురదేయడం తప్ప మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సార్, వైసీపీ వాళ్ళు గౌరవించడం, వ్యవస్థలను గౌరవించడం, ఒక డిపార్ట్మెంట్ ని గౌరవించడం, సిట్ అధికారులను గౌరవించారు. అలాగే ముప్పన సుబ్బారావు గారు లాంటి వ్యక్తులు చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడతారు. మనకులాగా ఆషామాషిగా మాట్లాడరు. ఒక పాయింట్ మాట్లాడారంటే ఆ పాయింట్ మీద కరెక్ట్ గా నిజాలు ఉంటేనే మాట్లాడతారు. ఈవెన్ ఒక అడ్వకేట్ అనేక డిబేట్లతో ఆయనతో పాటు నేను కూడా మాట్లాడడం జరిగింది. అంటే మీరు మీ సంస్కృతం మీ సాంప్రదాయం తెలియదు కానీ చెల్లి చీర కట్టుకుని వస్తే పసుపురం చీర కట్టుకుంది అంటారు. ఆయన కోట్ వేసుకుని వస్తే బ్లాక్ కోట్ వేసుకుని వచ్చారు అంటారు. మీరు నేను వేసుకోగలమా సార్? డాక్టర్ కోట్ కానీ అలాగే ఒక అడ్వకేట్ గా ఉన్నటువంటి ఒక బ్లాక్ కోట్ కానీ ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పోలీస్ డ్రెస్ కానీ మీరు కానీ ఇంకా వేసుకోలేము. పొలిటికల్ గా ఉన్నప్పుడు మనం వైట్ అండ్ వైట్ వేసుకుని తిరుగుతాం తప్ప వాళ్ళకిలాగా వేసుకునేటువంటి ప్రొఫెషనల్ గా వేసుకునేటువంటి శక్తి కానీ అలాంటి అధికారం కానీ మనకు ఉండదు. కానీ వ్యవస్థల్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా బ్యాచ్ కానీ ఎవ్వరు కూడా గౌరవించరు. మీలాంటి పెద్దలు కూడా గౌరవించకపోతే సభ్య సమాజంలో మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి స్క్రిప్టే కాకుండా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సజ్జలా గారు ఇచ్చినటువంటి స్క్రిప్టే కాకుండా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఏ దిశగా జరుగుతుంది, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రమే కాదు సార్ దేశంలోనే గర్వించదగ్గటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నిలబడబోతుంది, ఏ విధంగా ఆర్థిక మూలాలు బలపడుతున్నాయి గ్రామ స్థాయి నుంచి అనేది ఒకసారి మీరు పరిశీలించండి. గ్రామ స్థాయి నుంచి వెళ్ళి అంటే పైన చేసేటువంటి హంగామా, వైసీపీ నాయకులు సృష్టించేటువంటి హంగామా కాకుండా నిజంగానే కూటమి ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకుండా వదిలేసేసి అభివృద్ధి దిశగా అడుగులు వేసి వెళ్ళకపోయింటే ఈ 11 మందితోని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళమనండి, అసెంబ్లీకి వెళ్ళి నిలదీయమనండి కూటమి ప్రభుత్వం. అక్కడ కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉంది. తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కప్పపుచ్చుకోవడం కాదండి, సరిదిద్దుకునేటువంటి పని కూడా కూటమి ప్రభుత్వం చేయబోతుంది. ఓకే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక 1 minute మాట్లాడితే మిగతా వాళ్ళకు టైం ఇచ్చి. మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నామండి, చట్టం మీరు ఏ కేసులైనా పెట్టుకోండి, చట్టం తన పని తను చేసుకుపోతుంది, న్యాయస్థానాలు చూసుకుంటాయి. వాటి గురించే మీరు కేవలం వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల కోసమే అధికారంలోకి వచ్చినట్టు కాకుండా ముందు మీరు ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యత, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు, మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఆడబిడ్డల మాన ప్రాణాల గురించి, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి, రాష్ట్రంలో రైతులు పడుతున్న సమస్యల గురించి, మీరు ఇచ్చిన హామీలలో అభివృద్ధి గురించి, అప్పుల్లో కూరుకుపోయి సూడాన్ లాగా శ్రీలంక లాగా తయారైన 1,75,000 కోట్ల అప్పు గురించి, వీటన్నిటి గురించి మీరు కాన్సన్ట్రేషన్ చేసి ప్రజలకి మీకు ఆల్రెడీ 13 నెలలు 14 నెలలు కాలం అయిపోయింది. మీరు ఇప్పటి వరకు ఏమి పుల్లట్ట పెట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, ఇంకా అమరావతిలో నీళ్లు తోడుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు పని చేయండి. పని చేస్తే ప్రజలు మీరు అన్నట్టు ప్రజలు ఎన్నికలు ఎట్టాగో వస్తాయి, ప్రజలు నిర్ణయించుకున్నారు, కూటమి ప్రభుత్వం ఎట్టాగో ఓడిపోతుంది, రాబోయేది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ప్రజలు నిర్ధారించుకున్నారు. నిర్ధారించుకున్న తర్వాత కూడా మీరు ఏదో కేసులు పెట్టి భయపెడదాం, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అందరినీ లోపలేసి బయటికి తిరగనీయకుండా చేసి మేమేదో విజయాలు సాధిద్దాం అనుకుంటే అది జరగని పని. ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఓకే అండి. ముప్పాల సుబ్బారావు గారు 1 minute మాట్లాడండి సార్.
మిత్రులు తమ వాదన చెప్పుకోవడంలో ఇబ్బంది ఏమి లేదు, కానీ ఇక్కడ 2 అంశాలను వేరువేరుగా చూడాలి. ఒకటి పరిపాలనా వ్యవహారాలు, సార్ 2 నేరాలు చేసిన వాళ్ళ మీద శాంతి భద్రతలను పరిరక్షించుకుంటూ నేరాలు చేసిన వాళ్ళని, ఆర్థిక నేరాలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వారి పట్ల విచారణ చేయడం. 2 కలిపి చూడకూడదు, మనం 2 వేరువేరుగా చూడాలి. ఎందుకంటే ఆర్థిక నేరాలు అనేవి ఒక మర్డర్ చేస్తే ఒక కుటుంబానికి ఇబ్బంది తప్ప, ఆర్థిక నేరాలు మొత్తం సమాజానికి, సమాజం మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే పరిపాలన చూసేసుకొని ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని వదిలేయమంటున్నాడు పరోక్షంగా. మీరు పరిపాలన చూసుకోండి, హామీలు అమలు చేసుకోండి, నేరస్తులను వదిలేయమని చేయండి. ఆ సొల్లు ఇక్కడ చెప్పాల్సిన పనిలా మీరు నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే చేయదలుచుకుంటే ఇప్పుడు ఓకే సార్, ఒకటండి. ఓకే, ఓకే. ఇప్పుడు ఒకటి సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకటి ఇక్కడ ఏంటి, నిజంగా గనక మాట్లాడండి. మీ దగ్గర లేకపోతే ఎందుకు ఫ్రస్ట్రేషన్ చెందేసి పోలీసు వాళ్ళని హత్య చేస్తాము, సప్త సముద్రాలు వస్తాము, సినిమాలు చూపిస్తాము, పట్టణం ప్రతిస్తామనే పదాలు ఎందుకు మీ నోటి నుంచి? మీకు ఫ్రస్ట్రేషన్ నుండి, భయం నుంచి లేకపోతే విచారణ సమస్యల మీద ఎందుకు దాడులు చేస్తా ఉన్నారు? దాడులు చేయవలసిన అవసరం ఏంటి అసలు మీకు? అంటే విచారణ సంస్థలు మీ ఇష్టం వచ్చినట్టు చేయాలా? విచారణ సంస్థల ఆధారం మీద చేయవసరం లేదా? కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే విచారణ సంస్థలు మంచివి, లేకపోతే వాళ్ళ బట్టలు ఓడిస్తారు, సినిమా చూపిస్తారా? మీరు ఏం సంస్కృతి అండి? వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ సంస్కృతి మంచిది కాదు. ఆర్థిక నేరాలు ఉంటే మీరు చర్యలు తీసుకోండి. ఎవరు వస్తున్నారు? అవును, అవును, దాని ఓకే గురించి చెప్పాల్సింది కోర్టులో, ఇక్కడ కాదు. కోర్టులో అండి, ముందు అరెస్ట్ చేయాల్సింది ఉంది కదా. కోర్టు చెప్తా. చివరి సాధ్యము ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే అరెస్ట్ చేయాలి కదా, చట్టమే చెప్తుంది కదా. పని నోటితో చేసే పని కాదు అది, అది నోటితో చేసే పని ఇప్పుడు కాదు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే అరెస్ట్ చేయాలా వద్దా చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పండి. నేరాలు చేసిన వాళ్ళు వదిలేసి సాక్ష్యం తీర్పు చెప్పే వరకు మెల్లకుండా చేతులు కట్టుకుని కూర్చోమంటారా విచారణ సంస్థలు? అంటే ఈ అరాచకాలను ప్రోత్సహించమంటారా? సార్ అప్పుడు ఒక పని చేయండి సార్. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక పని చేయండి. గతంలో కోర్టుకి వెళ్ళి బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి ఎవరో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పారు కదా. అలాగే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఎవరు మాట్లాడకుండా చర్చించకుండా ఉండేందుకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి మీరు కోర్టుకు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పట్లా ఆయన తప్పు చేశాడని కాదు, కేసు నడుస్తోంది, దానికి సంబంధించినటువంటి ఒక చర్చ మాత్రమే మనం పెట్టుకున్నాం. అంతేగాని ఇక్కడ ఏదో ఇక్కడ ఈ డిబేట్ లో మీరు, నేను, లేకపోతే ముప్పాల సుబ్బారావు గారు వీళ్ళు చెప్పింది కాదు. ఇక్కడ డిసైడ్ అవ్వడానికి కోర్టులు ఉన్నాయి, కోర్టులు చూసుకుంటున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మరి ఊరూరా తిరిగి ఆయన మీకు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే అప్పుడు సిట్ అధికారులు ఊరూరా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టినారు కదా సార్. మరి ఆ రోజు ప్రశ్నిస్తే మాత్రం దాని గురించే మాట్లాడడం కదా, ఇదంతా తప్పు కదా. సరే క్లోజ్ చేద్దాం సార్. థ్యాంక్ యూ శంకరకృష్ణవేణి గారు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, దుర్గాప్రసాద్ గారు, ముప్పాల సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ హాట్ టాపిక్లో పాల్గొన్నందుకు. ఇది వాటి హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి రేపు పిఎస్సికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పిఎస్సి సమావేశంలో అనేక రకాలైన అంశాలు చర్చిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ కూడా లిక్కర్ కేసు రోజు రోజుకి తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించి ఒక డెసిషన్ తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి వాదన మరోవైపు కూడా వినిపిస్తోంది. ఇంకో పక్క ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడములుగా ఉన్నటువంటి వారు లేకపోవడం, అంతేకాకుండా ఆయనకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టేటటువంటి వాళ్ళు కొంతమంది దూరం కావడం, కొంతమంది అరెస్ట్ కావడంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి టెన్షన్లో ఉన్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఇది వాళ్ళ హాట్ టాపిక్. మరో